నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచే కదా. చలో వార్తలు చూడడానికి తయారుగున్నారా? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం. అంబటి రాంబాబు ఓపెన్ సవాల్. సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా మీకు? అధికార పార్టీ గెంటేసిన వాళ్ళకే టికెట్లట. అధికార పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకుండా తీసేసిన వాళ్ళు మాత్రమే నేను సీట్ ఇవ్వడానికి అర్హులు. దొంగతనం చేసి చెరువులో దూకిన దొంగోడు సీఎం వస్తేనే బయటికి వస్తానంటున్నాడట వీడు. ఫ్రీ బస్సు కోసం ధర్నా చేస్తున్న మొగన్న మాకెందుకు వద్దని అడుగుతున్నాడు. ఏమన్నా పవన్ పరిస్థితి ఏంటని బాధపడుతున్న రవలి. మా పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అంటున్న మన అంబటి రాంబాబు సార్తోని కాసేపు ఇలా మాట్లాడదాం. కుదరతల్లి. సార్ ఏంటి సార్ కుదరదంటారు? ప్లీజ్ లేదు ఏం లేదు సార్, మాట్లాడాల్సిందే. సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా మీకు? ఎవరు సార్? ఆ చంద్రాలున్ను పవనాలా? భయం సార్ భయం. ఒంటరిగా పోటీ చేయాలంటే తడిసిపోతుంది కావచ్చు. సవాలు చేస్తున్నా. ఏమని సార్? ఏమని సార్? ఎస్, మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి. అంత ధైర్యం ఉన్నదంటారా వారికి? ఆ ధైర్యం లేదు. విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా. విమర్శలు అంటే గుర్తొచ్చింది. మీ పార్టీలా అంతర్గత మార్పులు జరుగుతున్నాయి, రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని కాలిపోయిన ట్రాన్స్ఫర్ మాటలు మాట్లాడుతున్నాడు కదా బాబు గారు. మేము అంతర్గతంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సార్ మరి ఆ మార్పులు? 175 సీట్లు మా టార్గెట్. 175 సీట్లు మా టార్గెట్. 175 సీట్లే మీరు గెలుస్తారంటే? కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే, అసలు కుప్పంలో గెలుస్తారా మీరు? అంటే చంద్రబాబు ఫసక్క కుప్పంలో. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి. మీరంత ధైర్యంగా చెప్తున్నారు కదా సార్, దీని వెనుకున్న రహస్యం ఏంటి? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ఈ లెక్కన చూస్తే ఈ ఎన్నికల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైతుంది కావచ్చు. రిటైర్మెంట్ ఖాయం, రిటైర్మెంట్ ఖాయం. ఎవరు దవ్వకున్న గోతిల వారే పడతారు. అయినా ఓడిపోయే బాబుకు అంత బిల్డప్ ఎందుకో మరి. సెట్లేస్తామమ్మా సెట్లు. అనుభవంతో సంబంధం లేకుండా అధికార పార్టీ నుండి వస్తే చాలు సెట్లేస్తామమ్మా సెట్లు. బాబు గారు మీరా అండి? అప్పుడే మీకు ఈ స్వీట్లు అమ్ముకునే గతి పట్టిందా? సర్లే, మీ విధిరాత అట్లున్నట్టున్నది. అయినా అదంతా నాకెందుకు గాని, నాకైతే అర్జెంటుగా 1/2 కేజీ జిలేబీ స్వీట్, ఓ 25 లడ్డు స్వీట్లు కట్టేయండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను అమ్ముతున్నది స్వీట్లు కాదు సెట్లు. సీట్లా? అయితే నాకు 3+2 సోఫా సెట్ సీట్లు కావాలి, బుక్ చేయండి. ధర ఎంతైనా పర్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అమ్మేది కూర్చునే సీట్లు కాదు, ఎమ్మెల్యే సీట్లు. ఎస్, ఎమ్మెల్యే సీట్లు. అవునా? అయితే నాకు సీట్ ఇవ్వండి. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా. అవునా? ఎంతకి? నువ్వు ఏ పార్టీ నుంచి బయటకు వస్తున్నావు? ఏ పార్టీ కాదండి మనది, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పబ్లిక్ లో నాకు ఫుల్ ఫాలోయింగ్ కూడా ఉంది. నేను ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వను. మరి అయితే మీరు టికెట్ ఇవ్వాలి అంటే ఏం అర్హతలు ఉండాలి బాబు గారు? అధికార పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకుండా తీసేసిన వాళ్ళు మాత్రమే నేను సీట్ ఇవ్వడానికి అర్హులు. ఇదేం పోయే కాలం బాబు గారు. ఎవరైనా తమ పార్టీలో ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తారు, లేదంటే పక్క పార్టీ నుంచి వలసలు ప్రోత్సహించుకొని టికెట్ ఇస్తారు. మీరేంటి పక్క పార్టీ వాళ్ళు తీసేసిన వారికి టికెట్ ఇస్తాం అంటున్నారు? మరీ అంత దిగజారిపోయారా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? మరి పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేకపోతే ఎంతకు మించి ఏం చేయాలి చెప్పు. అలా అంటారేంటి సార్? ఉన్నారు కదా మీ దగ్గర కొందరు భజన మండలి సభ్యులు. ఆ మొహాలను చూస్తేనే పడే ఆకాశని ఓట్లు కూడా పడవు. అందుకే పక్క పార్టీ వాళ్ళు తీసేసిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే కాస్తో కూస్తో ఓట్లు రాలుతాయి. అలాగైనా పరువు నిలబడుతుందని చెప్పి ప్లాన్ చేశాం. కరెక్టే గాని ఆ పార్టీని పొద్దంతా తిట్టి మళ్ళా వాళ్ళ పార్టీల నుంచి వచ్చిన వారిని తీసుకుంటే పబ్లిక్ చీకొట్టరా? ఎందుకు చీకొడతారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళు అని చెప్తాం కదా. అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎవరిని పక్కన పెడతారో అని చూస్తున్నట్టున్నారు మీరు, అంతేనా? అంతేగా, అంతేగా. వాళ్ళు వేసేసిన వాళ్ళని మనం తీసుకోవాలి, వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. అప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఊకుంటారా? బుర్ర తక్కువ వెరవాలు వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా, నీ తెలివితేటలు చూస్తుంటే చంద్రబాబే గుర్తొస్తున్నాడు నాకైతే. చంద్రబాబా?
ఆయన ఏం చేశాడు? సేమ్ ఇట్లనే వైసీపీ బయటికి వెళ్ళగొట్టిన వారికే టికెట్లు ఇస్తామని కాచు కూర్చున్నాడట. ఇప్పుడు దీని మీద సోషల్ మీడియాలో కూడా మస్తు మీమ్స్ వస్తున్నాయి తెలుసా. మీమ్సే కాదు, పేరుని నాని సారు కూడా మాట్లాడిండు. నలుగురు రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పరికరాలని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. అంటే బాబుకి కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరక్క వైసీపీ వెళ్ళగొట్టే వాళ్ళ కోసం కాచుకొని కూర్చున్నాడు అనమాట. ఏ లెక్కన నేను బాబు ఇద్దరం ఒక్కటే. సరే, నా పని నేను చేసుకుంటాను. టికెట్లు అమ్ముతామండి. టికెట్లు ఎలాంటి అనుభవం అవసరం లేదు. అధికార పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళగొడితే బయటకు వచ్చిన వాళ్ళే కావాలి. వాళ్ళకి టికెట్లు ఇస్తాం. టికెట్లు అండి, టికెట్లు. చినిగిన చాటలెక్కైంది చంద్రాలు రాజకీయ పరిస్థితి. కానీ నవ్వు వస్తుంది ఆయన మాటలు వింటుంటే. వైసీపీ ఎల్లగొట్టిన వాళ్లకు టికెట్లు ఇచ్చుకుంటా మా పార్టీలోకి వలసలు ఎట్లున్నాయో చూసారా అని చెప్పుకుంటున్నాడు. ఆయన చూసేటోళ్ళకి తెలియదా వచ్చిన వాళ్ళకి ఏ దిక్కులేక వస్తున్నారు, బాబుగారు దిక్కులేక తీసుకుంటున్నారు అని. మరీ ఇంత చీప్ పాలిటిక్సా? వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. మగాళ్లకు వెంటనే న్యాయం చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో వాళ్లకు సీట్లు కేటాయించాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. ఏమైంది? ఆడపిల్లయుండి మగాళ్ళ కోసం నినాదాలు చేస్తున్నది అనుకుంటున్నారా? ధర్నా చేసేది నినాదాలు చేసేది నేను కాదు, ఇగో గీడో అన్న. ఫ్రీ టికెట్ పెట్టిండ్రు, మంచిగానే ఉన్నది. కానీ మా మొగోళ్ళ పరిస్థితి ఏంది అని మొహమాటం లేకుండా గట్టిగానే అడిగిండు. పక్కనున్న వాళ్ళు పోనీ అన్నా అని సందాయించేసరికి సరే ఓకే, మన మొగోళ్లకు ఫ్రీ టికెట్ ఇవ్వకపోయినా కనీసం టికెట్ కొన్నందుకు సీట్లు అన్న లేకపోతే ఎట్లా అని ఎట్లాంటి సందేహం లేని ప్రశ్న సంధించిండు. ఇక దీనికి పక్కనున్న అన్నలు కూడా లాజికే కదా అన్నట్టు తలకాయ ఊపిండ్రు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగింది ఇది. కానీ చూడండి, ఒకప్పుడు స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని బస్సుల రాసి ఉండేది. కానీ అదే ఇప్పుడు పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులనే కూర్చొనిద్దామని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రేపట్ల ఈ అన్నను ఆదర్శంగా తీసుకొని ఇంకో దగ్గర ఇట్లనే మగన్నలందరూ మాకు అన్యాయం జరుగుతుందని బస్సులు ఆపితే ఏందో కథ చూడాలిగా. అమ్మ కాసేపు కనపడకపోతే పిల్లలు మస్తు ఏడుస్తుంటారు. అమ్మా అమ్మా అని కనపడేదాకా ఊకోరు. ఎవరన్నా ఏదన్నా కొనిచ్చినా కానీ అది తినేదాకా బాగానే ఉన్నా తర్వాత మళ్ళీ అమ్మా అమ్మా అని అరుస్తుంటారు. మరి ఇక్కడో పాప కూడా మస్తు ఏడుస్తున్నది అమ్మా అమ్మా అనుకుంటా. మరి వాళ్ళ అమ్మ ఏడున్నట్టు? అయ్యో పాపం, ఈ చిన్న పాప ఎక్కెక్కిబడి ఏడుస్తున్నదేంది? మరి వీళ్ళ అమ్మ ఏడికి పోయింది? ఎవ్వరు లేరానులా? లేకపోతే పాపకిట్లా తప్పిపోయిందా? అంటే అవి రెండూ కాదు. ఈ పాప ఉన్నది కర్నూలు రూరల్ ఉన్న మహిళా సబ్ జైలు ముందు. ఆగో, ఆడికెందుకు పోయింది అంటే వీళ్ళ అమ్మ ఏదో దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డదట. కానీ అమ్మ తప్పు చేసిందనే విషయం పాపం ఈ పసిబిడ్డకి ఏం తెలుసు? అందుకే అమ్మా అమ్మా అనుకుంటే ఏడవబట్టింది. ఈ చిన్నారి బాధను చూసిన స్థానికులు చెలించిపోయి పోలీసుల దృష్టికి తీసుకుపోతే తల్లిని కాసేపు బిడ్డ దగ్గరికి పంపించి ఆ తర్వాత పాపను కూడా లోపలికి పంపించిండ్రట. అట్లా కాసేపు ఉన్నాక వాళ్ళ బంధువులను పిలిపించి పాపని ఇంటికి పంపించిండ్రు. కానీ బిడ్డ ఏడుపు చూస్తుంటే మనసు కరిగిపోతున్నది కదా. అయినా ఇంత మంచి బిడ్డను పెట్టుకొని ఏదన్నా పని చేసుకొని బతకక దొంగతనాలు చేసుడు ఎందుకు అలవాటు చేసుకున్నదో ఏమో పో. నిజంగా ఇలాంటి కష్టం ఏ బిడ్డకు కూడా రావద్దు కదా. వార్త చెప్పమంటే రోజుకో వంక చెప్పి తప్పించుకుంటున్నా మా రవలి పిల్ల. ఇవాళ నన్న వార్త చెప్పుతుందో లేకుంటే మళ్ళీ ఏమన్నా తింగరి ముచ్చట్లు చెప్పి తప్పించుకుంటుందో. రవలి, అమ్మా రవలి, ఏం వార్త తెచ్చినవో ఒక్కసారి జర చెప్పవమ్మా, టైం అయింది. ఓ రవలి, ఏమైంది నీకు అట్లా బాధపడుతున్నావు? దగా దగా మోసం. నిన్నటిదాకా కలలు గిలలు అన్నది ఇప్పుడు పాటలు పాడి హీరోయిన్ కంటే ఎక్కువ బాధపడుతున్నది.
చెప్పు ఏమైంది? ఏమని చెప్పాలి నా బాధ, ఎంతని చెప్పాలి నా బాధ. ఆ ఇంత చెప్పు, ఇంత చెప్పు. ఏమైంది అంటనేమో చెప్పక రాగాలు తీస్తున్నావు రామశిల్క లెక్క. అయిపోయింది, అంతా అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. ఆ మంచిగా ప్యాకేజీలు తీసుకొని పాలిటిక్స్ చేస్తుండని టాక్ నడుస్తుంటే నువ్వేంది కుడిదలకెలా తీసిన ఎలక లెక్క అంతా అయిపోయిందని అంగట్ల పిల్లి లెక్క ఏడుస్తున్నావు? నీ ఎంకమ్మ, నీ టైంకి నువ్వు వచ్చి వార్తలు చదివి పోబడు కాదు. అసలు దేశంలో రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలిస్తే నువ్వు కూడా నాలాగానే ఏడుస్తావు. నేను నీలా కాదు, నువ్వు వచ్చి కండ్ల కారం పెట్టినా ఏడవను గాక ఏడవను. విషయం ఏందో చెప్పాడు ముందు. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ తీయని నేస్తం అని పాట పాడి మా పవన్ తోని పాలిటిక్స్ చేసిన పువ్వు పాటోళ్ళు మా పవన్ని పువ్వుల రెక్కలు పీకేసిర్రు అంజలి. అంటే మెడలు పట్టి బయటికి నూకేసిండ్రా, మెడలు పట్టి బయటికి నూకేసిండ్రా? అవును, కిషన్ సార్ చెప్పింది విను నువ్వు కూడా. ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. విన్నవా అంజలి, విన్నవా? నిన్న మొన్నటి దాకా మా పవన్తో రాసుకొని పూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పవన్ని కాదని ఒంటరిగా పోతారంట. అంటే మా పవన్ని గెంటేసినట్టే కదా. మరి గెంటేయకపోతే గంట బట్టి తుణుకలేసి భోజనం పెడతారా? అసలు పవన్ తోని బీజేపీకి ఒరిగింది ఏముంది చెప్పసలు? ఇంకా చెప్పాలంటే కాస్త డ్యామేజ్ అయిందట. ఏం డ్యామేజ్ అయింది? నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. 8 జాగల్లా జనసేనకు అవకాశం ఇస్తే కనీసం డిపాజిట్లన్నా దక్కినయా? బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ కి ఇంకా ఎందుకు ఉంచుకుంటారు? ఇగో ఇంకా చెప్పాలంటే జనసేనకి ఇచ్చిన ఆ 8 స్థానాలలో కూడా బీజేపీ పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినట తెలుసా? అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుందా అంజలి? తెలంగాణలోనే జల్లని రూపాయి ఏపీలో ఎట్లా చెల్తుంది? అంటే అంటే లేదు కొంటే లేదు, ఏపీలో కూడా నడు అని గంటేసినా గంటేస్తారు. అట్లా వేస్తే తప్పు కదా. మోడీని గురువుగా మంచిగా ఆరాధిస్తాడు. మోడీ అని ఆరాధిస్తారు, బాబు గారిని సీఎం చేసేటందుకు ప్యాకేజీ పని చేస్తాడు. అలాంటప్పుడు ఎవరి దగ్గర ఉంచుకుంటారు చెప్పు? అంటే మా పవన్ అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు రెండింటికి చెడినట్టేనా? చూసినారులా మా రవలి బాధ. అయినా పవన్ ఆయన కోసం ఆయన రాజకీయం చేస్తే ఇట్లెందుకు తిట్లు తిను? ఏమో పవన్ రాజకీయం ఏందో ఎవరికి అర్థం కాదు. గజ దొంగని చూసినాం, జేబు దొంగలని చూసినాం, గోల్డ్ షాప్లో సొత్తెత్తుకవైన దొంగని చూసినాం, బ్యాంకులను లూటీ చేసిన దొంగలని చూసినాం, మెడల చైన్లు ఎత్తుకవైన దొంగలని చూసినాం, ఆఖరికి బస్సులను లారీలను కార్లను బైకులను ఎత్తుకవైన దొంగలని కూడా చూసినాం కదా. కానీ ఈసోంటి దొంగను, ఈ దొంగ చెప్పే అసోంటి ముచ్చట్లను మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు, ఫ్యూచర్లో చూస్తారని గ్యారంటీ కూడా లేదు. అగో దొంగ అన్నారు, నడి చెరువులో నిలబడి ఈత కొట్టేదందుకు రెడీగా ఉన్నాయని చూపెడుతున్నారు. అయినా దొంగ అయితే ఈ చెరువులో ఏం చేస్తున్నాడు? వల పట్టుకొని చేపల దొంగతనానికి ఇట్లా పోయిండా ఏంది అంటే కాదు, అసలు ముచ్చట ఏందో ఇగో ఈ అన్న చెప్తాడు వినండి. మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దొంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు, అతను ఇంకా బయటికి రాలేడు. తక్కువ వాడెత్తు విన్నరా? దొంగతనానికి పోయి ఇంట్లో చూసి చెరువులో దుంకిండట. చెరువు చుట్టూ మొత్తం తిరిగి ఈత కొడుతున్నాడట. కానీ బయటికి రమ్మంటే ఏమన్నాడో వినండి. సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి. అమ్మ బాబోయ్ విన్నరా? సీఎం రేవంత్ రెడ్డి రావాలని చెప్తున్నాడట. మరి సీఎం సార్ వస్తే పోలీసులతోని కొట్టకుండా బయటికి తీసుకురానని ఆర్డర్ ఇస్తాడు అనుకున్నాడో, లేకుంటే దొంగలకు సునాయాసంగా దొంగతనం చేసుకునే వెసులుబాటు కల్పించేటట్టు ఏదైనా పథకం పట్టుకరండి సార్ అని చెప్దాం అనుకున్నాడో గానీ సాయంత్రం 4 గంటల కట్ల దొంగతనానికి పోయిన దొంగోడు మళ్ళా తెల్లారేదానికి ఇట్లనే ఉన్నాడట. అంటే బీరువా బలగొట్టి చెవుల కమ్మలు ఎత్తుకపోయిండు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. మరిగా ఈత కొట్టంగా షెర్లనే పడేసిండో వాటిని, లేకుండా భద్రంగానే దాచుకున్నాడో గానీ మొత్తానికి కాలనీ వాళ్ళు పోలీసు వాళ్ళు కింద మీద వాడి బయటికి అయితే గుంజుకొచ్చిర్రు. ఇక చూడండి ఎట్లున్నదో వీని కథ. ఈ లెక్కన లోకం మీద అందరు దొంగలు ఇట్లనే దొంగతనం చేసి సముద్రాల్లో దుంకితే పరిస్థితులు ఇంకెట్లుంటాయో గానీ దొంగగానే ఏషాలు చూసిన వాళ్ళు అయితే మస్తు నవ్వుకుంటున్నారు. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇది. పబ్లిక్ జర మీరైతే జాగ్రత్త, ఇళ్లకు గట్టిగా తాళాలు వేసుకొని ఉండండి. అగో
మనోళ్ళు ఏదో కొత్త వార్త తీసుకొచ్చిళ్ళు, అదేందో చూసేళ్ళి. ఇదిగో ఈ ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ పేలింది. చూస్తున్నారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఇంతలో అత్తగారో ఏమో ఏదో తీసుకుందామని ఈ పక్కకు వచ్చారు. ఇంతలోనే బుడ్డోడో బుడ్డిదో ఆడుకుందామని చెప్పి అలా బయటికి వెళ్దామని డోర్ వరకు వచ్చేసరికి అప్పుడే ప్రెషర్ కుక్కర్ పటాల్న పేలిపోయింది. ఒక్క క్షణంలో ఏమీ అర్థం కాకుండా జరిగేసరికి ప్రెషర్ కుక్కర్ విజిల్ కన్నా పెద్దగా ఇంట్లో వాళ్ళందరూ అరిచేసరికి ఆ పై రూమ్ లో ఉన్న తను ఏమైంది వాట్ హ్యాపెండ్ అనుకుంటూ కిందికి దిగాడు. ఇంకా నయం, అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాలేదు కాబట్టి ప్రెషర్ కుక్కర్ పేలినా ప్లెజర్ మిగిలింది వాళ్ళ ఫ్యామిలీలో. లేకపోతే కుక్కర్ తగిలి కట్లు కట్టుకునే పరిస్థితి వచ్చేది. జనాలు చూస్తున్నారు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. కాస్త ఇంట్లో సామాన్లతో జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ లో పెట్టే రబ్బర్ బ్యాండ్ క్వాలిటీ తగ్గిపోయినా తెగిపోయినా విజిల్లో ఏదైనా అడ్డం వచ్చినా ఇదిగో ఇలాగే పేలుతుంటాయి. కాబట్టి ఎప్పుడు జాగ్రత్త వహించండి. కుక్కర్ పోతే పోయింది, అదృష్టం బాగుండి వీళ్ళెవ్వరికి ఏం కాలేదు. అదే 10,000. కానీ పాపం ఆ బుద్ధిది ఎంత ఏడ్చిందో ఏంటో ఆ సౌండ్ కి. ఒక్క పూట అన్నం టైంకు పెట్టకపోతే చాలా మంది పిల్లలైతే అమ్మ మీదికి, పెద్దోళ్ళైతే భార్యల మీదికి మస్తు అరుస్తుంటారు. ఏమైంది, ఆకలి అవుతున్నది, ఇంకా వంట చేయలేదా, ఎంతసేపు అని ఉండాలి, కనీసం అన్నం వండకపోతే ఫ్రూట్సో ఇంకేమన్నా తినేటి ఇయ్యి అని అంటుంటారు. మరి ఒక్క పూటకే అంత ఆగమాగం చేస్తే ఒక రోజుకు, ఒక వారానికి, ఒక నెలకు, ఒక ఏడాదికి? ఓ పిల్ల అంజలి, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కరోజు తిండి లేకుండా ఉండుడే కష్టం అంటే నువ్వేంది వారం, నెల, ఏడాది అంటున్నావు అని అందామనుకుంటున్నారా? అయితే అనే ముందు ఒక్కసారి అవ్వ ఎన్ని రోజులైతున్నదో తినక చూడుండ్రి. ఒక్క రోజు కాదు, ఒక్క వారం కాదు, ఒక్క నెల కాదు, ఒక్క ఏడాది కాదు, ఏకంగా 50 ఏండ్ల సంది ఏం తింటేదట ఈ బామ్మ. వాహమ్మో, అన్నేళ్ల నుంచి తినకుండా ఎట్లా బతుకుతున్నది అని అంటే కేవలం నీళ్లు, కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతున్నదట. ఇప్పుడు ఈ బామ్మకు 75 ఏండ్లు, 25 ఏండ్ల సంది తిండికి దూరంగా ఉన్నదట. ఈమె పేరు మీసు, వియత్నాంలో ఉంటుంది. మరి తిండెందుకు తినట్లేదు అని అంటే 1963వ సంవత్సరంలో యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఓ పర్వతం ఎక్కిందట. అప్పుడు పిడుగు పడుడుతోని పర్వతం మించి కిందికి జారిపడ్డదట. ట్రీట్మెంట్కు చాలా రోజుల టైం పట్టిందట. ఇక కోలుకున్నప్పటి నుంచి తిండి మానేసి కేవలం పానీయాలు మాత్రమే సేవిస్తున్నది. ఇట్లా ఒక్కో రోజు గడిచి అది కాస్త 50 ఏండ్లు అవుతున్నది. అయినా కానీ ఈ బామ్మ ఆరోగ్యంగానే ఉన్నదట. గ్రేట్ కదా. కానీ జనాలు ఈ బామ్మ 50 ఏండ్ల సంది ఏం తినకపోయినా ఏం కాలేదు, మనకేమైతుందని ఇట్లా మీరు తిండి మానేశారు, సన్నవాడాలనో లేకపోతే ఇంకా దేనికన్నానో ఆరోగ్యం పాడైతుంది. సుమి చూసుకోండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. తెలుసు కదా మన టైం, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటాం మరి.